హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన బొచ్చ చేప పులుసు పెట్టుకుందాము. కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 2 టమాటా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా మెంతులు, జీలకర్ర వేపేసి పొడి చేసుకోవాలి. అదే దాకలో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి వేపుకున్నాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. తర్వాత టమాటా పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసేసి చక్కగా వేయించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చింతపండు రసం వేసుకొని పిసరంత బెల్లం వేసుకొని పులుసు బాగా మరిగించుకోవాలి. పులుసు మరిగే లోపల మనము 2 చేపలైతే వేపుకోవాలి. ఇలా చేపలు వేయించి వేసుకుంటే పులుసు మంచి రుచి వస్తుందండి. చేప ముక్కలు వేసిన తర్వాత దంచి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు పొడి కూడా వేసి ఇలా కలిపేసి మూత పెట్టుకొని చక్కగా ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. మంట మీడియంలోనే ఉండాలి. అప్పుడే పులుసు మంచి రుచి వస్తుంది. హైలో పెడితే పులుసు మరిగిపోతుంది కానీ ముక్కలకి పులుపు అనేది పట్టదు. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.